కీలకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే తన చిన్నప్పటి నుండి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసే పనులు భవిష్యత్తును నిర్ణయిస్తాయని వాళ్ళు అనుకోరు. ప్రస్తుతానికి ఏది అవసరమైతే అది, ఏది కోరుకుంటే అది, ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు చేసుకునే అలవాట్లు, వాళ్ళు చేసే పనులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. అది ఏంటి చెప్పండి? వాళ్ళు చేసే పనులు, వాళ్ళ అలవాట్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. నువ్వు భవిష్యత్తులో మంచివాడివి కావాలా, చెడ్డవాడివి కావాలా అన్నది చిన్ననాటి నుండే నువ్వు ఎంచుకునే మార్గాన్ని, అంటే ఎంచుకునే పనులు, తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నాకు తినడానికి అవసరం కాబట్టి దొంగతనం చేసి తిన్నా తప్పు కాదు, ఆకలింది కాబట్టి నా ఆకలి తీర్చుకోవడానికి దొంగతనం చేద్దాం. నా దగ్గర వస్తువులు లేవు కాబట్టి పక్కవాడి దగ్గర దొంగతనం చేసి తీసుకుందాం. నా దగ్గర పెన్ను లేదు కాబట్టి నా పక్కన బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ ఉన్న వాడి దగ్గర ఆ పెన్నులు దొబ్బుకొని తీసుకుందాం. లేదా వాడి బ్యాగులో ఉన్న డబ్బుల్ని దొంగతనం చేసి తీసుకుందాం. లేదా పక్కోడి సొమ్ము దొంగతనం చేసి తెచ్చి ఇంట్లో పెట్టేసుకుందాం. అదవుతుందా? వీళ్ళు ఏమనుకుంటారంటే ఇలా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుని రిఫ్లెక్ట్ చేస్తాయని వాళ్ళు అర్థం చేసుకోరు. మనం చిన్నప్పటి నుంచి నిర్మించుకునేటువంటి మన వ్యక్తిత్వమే పెద్ద అయిన తర్వాత అది బలంగా